ఈ మధ్యలో స్టేజ్ మీద ఎమ్మెల్సీ మహేష్ గౌడ్కి మీకు గొడవ అయింది. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? అసలు గొడవ ఏం కాలేదు. మహేష్ గౌడ్ కింద కూర్చున్నప్పుడు నేను కొన్ని వింటలున్నా, నిజమే తప్పే అన్నాడు. మహేందర్ రెడ్డిని పెడితే కర్మ నా కర్మ అన్నాడు. అంతకంటే ముందు ఆయన ఏం చెప్తుండే అప్పుడు కూడా అన్నాడు ఆయన. గాంధీ భవన్లు ఏమంటుండే అంటే మాదేం పార్టీ అన్నా RRR పార్టీ, RRR సినిమా అంటుండే. RRR సినిమా ఏంటి అని అడిగిన. అంటే ఏముందన్నా రెడ్డి 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 అంత రెడ్డే కదా, రాజ్యం రెడ్డి రాజ్యం మాది RRR సినిమా అని చెప్పేవాడు. కింద కూడా మహేందర్ రెడ్డిది చాలా తప్పన్న ఘోరమన్నా అన్నాడు. మరి అందరూ ఏందా మహేందర్ రెడ్డి కాదు దానం నాగేందర్ అందరిని తెలంగాణ పొట్టు కొట్టిండు. మళ్ళా మైనంపల్లి ఉన్నాడు నీ దగ్గరనే, రంజిత్ రెడ్డి ఉన్నాడు, అదే నవీన్ మిట్టల్ ఉన్నాడు, ఆ పక్కన జయేష్ రంజన్ ఉన్నాడు, మళ్ళీ స్మితా సబర్వాల్ మాట్లాడితే హెలికాప్టర్ తీసుకుని పోయింది. DOPT కంప్లైంట్ కూడా చేసిన ఆ మీద ఇట్లా ఎట్లా పోతుందని. కేసీఆర్ అలవ్ చేసిండు. కేసీఆర్ మనుషులందరూ మీ దగ్గరనే ఉన్నారు కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నారు, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే అవునన్నా అన్నాడు. మరి ఎందుకు చేసింది అంత అంటే 4 రోజులు ఓపిక పట్టాలి కదన్నా అన్నాడు. అన్నోడు నేను కింద కూర్చున్న జనంలో, ఆయన పైకి వెళ్ళి మాటికి నా మీద విమర్శ పెడుతున్నాడు. ఓకే, నేను జనంలో కూర్చున్నాడు, మీ మీద విమర్శ పెట్టవచ్చు కదా. యాదగిరి అన్నకు ఓపిక లేదా, ఎందుకు ఇంత అడుగుతున్నాడు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు ఎదురేజ్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను ఆయన చెప్పేటి అన్ని నేను మౌనంగా ముద్దాయిలకు కూర్చొని తలంచుకొని స్వీకరించాలన్నట్టు. ఆయన పెద్ద తురుంకాన ఆయన. సెక్యూరిటీ వాళ్ళు కూడా మేము కొంచెం పక్కన అనిపించారు. మేము పోతే అది కాదు, నేను మాట్లాడతాను దగ్గరికి పోతుంటే సెక్యూరిటీలు తోసేస్తున్నారు. టీవీలో కూడా వచ్చింది కదా, గొడవ కూడా అయింది. సెక్యూరిటీలతో తోయిస్తున్నారు. ఆయన తోయించిండేమో. అంటే ఆయన చెప్పింది మాత్రమే ఉండాలి. ఆయన రెచ్చగొట్టడంలో 2 ఉండాలి ఆయనకు లక్ష్యాలు. ఒకటి ఏమై ఉంటుందంటే, నన్ను విమర్శిస్తే నేను మళ్ళీ చెప్పుకుంటా కదా, చెప్పుకుంటే అప్పుడు ఏంటంటే ఇగో చూడు నేను ఒప్పుకుంటాను కదా అన్న, నేను రేవంత్ రెడ్డికి వకాల్తా పుచ్చుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఆ బొమ్మ చూపించి రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా, ఇంకా పెద్ద కొట్టేయాలి. ఎమ్మెల్సీ కాగానే కేసీఆర్ తిట్టడం మానేసిండు, రేవంత్ రెడ్డిని తిట్టడం మానేసిండు. ఇద్దరు నేను రేవంత్ రెడ్డిని తిట్టినా ఆయన కోపం వస్తుంది, కేసీఆర్ని తిట్టినా కోపం వస్తాయి. రాజకీయ నాయకులు అందరికీ కూడా కోపం వస్తుంది. నువ్వు 4 రోజులు ఆగాలని అప్పుడన్న వాళ్ళే ఇప్పుడు 4 రోజులు ఆగాలంటారు. అప్పుడు 4 రోజులు ఆగాలని ఇదే కోదండరామ్ అన్నాడు కేసీఆర్ విషయంలో విమర్శిస్తుంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే తప్పు పడుతుంటే దాన్ని దూషణ అంటుండు. విమర్శలు వేరు, దూషణ వేరు కదా. నేను దూషించలేదు, ఎప్పుడు ఎవరు దూషించలేదు. విధానాలనే తప్పు మహేందర్ రెడ్డి ఏంది అదేంది ఇదేంది అని చెప్పి ఇప్పుడు కూడా కోదండరామ్ తప్పే అంటుండు. అప్పుడు తప్పే అన్నాడు. కేసీఆర్ విమర్శించలేడు, రేవంత్ రెడ్డిని విమర్శించలేడు, ఏ రాజకీయ పార్టీని విమర్శించలేడు. ఈయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మనం భజన చేయాలి, అట్లా ఉంటుంది ఆయనది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇంకో రెండవది ఏమై ఉంటుందంటే, ఆయనకు రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉండాలి. ఎమ్మెల్సీకి పెట్టిండను, మంత్రి పదవి లేదు అని కోపం ఉండొచ్చు మహేష్ గౌడ్కు. అందుకని ఏం చేసి ఉంటాడంటే, నన్ను రెచ్చగొడితే నేను రేవంత్ రెడ్డిని విమర్శిస్తా కదా, అది అప్పుడు ఆయన కక్ష తీర్చుకుంటాడు అన్నట్టు. అబ్బా బాగుంది ఇది విమర్శ అని రేవంత్ రెడ్డిని విమర్శించేటట్టు కూడా చేసి ఉంటాడు, రెచ్చగొట్టుంటాడు. 2 లక్ష్యాలు ఉంటాయి. ఆయన మీద కోపం ఉండాలి, ప్రేమను ఉండాలి.